రావుస్ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో మొత్తం కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడాను. సో చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో అనేది మనకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను ఇన్సైట్స్ ఐఏఎస్ బెంగళూరు గురించి కూడా మాట్లాడాను. అండ్ ఆల్సో హైదరాబాద్ గురించి కూడా నేను మాట్లాడాను. హైదరాబాద్ చాలా ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడాను, కంపారిజన్ కూడా చేశాను. సో అయితే ఇక్కడ రావుస్ ఐఏఎస్ దాంట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ బెంగళూరు అండ్ ఢిల్లీ యాజ్ వెల్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మాత్రం బెంగళూరు బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో నిజంగానే ఇది బాగుందా లేకపోతే ఏంటి దీని ప్రాసెస్ అనేది ఒకసారి మనం చూద్దాము. అసలు వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. సో జనరల్గా మనం ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ బాగుందా లేదా అని చెప్పడానికి, లేకపోతే మనం డిసైడ్ అవ్వడానికి, లేకపోతే మీరు డిసైడ్ కావడానికి కొన్ని టర్మ్స్లో నేను ఏదైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రావుస్ బెంగళూరు ఐఏఎస్ విషయానికి వస్తే మనం జనరల్గా మనం మాట్లాడుకుంటే బ్యాచ్ తీసుకుంటాము, ఎన్సీఐటీ ఫౌండేషన్ తీసుకుంటాము, అండ్ ఆల్సో స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, 1-to-1 వీక్లీ టెస్ట్ జరుగుతుందా, జరిగితే ఫీడ్బ్యాక్, దాంతోపాటు పర్సనల్ మెంటారింగ్ జరుగుతుందా, ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారా, టెస్ట్ సిరీస్ ఉన్నాయా, ఉంటే ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి, అండ్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యాకల్టీ అనేది ఒకప్పుడు కన్సిడర్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఓకే, ఎందుకు అంటే కన్సిడర్ చేయొచ్చు కానీ ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే టాప్ బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎక్కడ పర్మనెంట్గా ఉండట్లేదు. సమ్ టైమ్స్ ఫ్యాకల్టీ అంటే ఒక్కొక్క ఫ్రీలాన్స్ ఫ్యాకల్టీ అండ్ టాప్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఫ్రీలాన్స్గానే చేస్తూ ఉన్నారు. అంటే ఏ ఇన్స్టిట్యూట్ పర్మనెంట్ కాదు. ఇక్కడ క్లాసులు ఉన్నాయి అక్కడ వెళ్ళి చెప్తారు, ఇంకో దగ్గర క్లాసులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెప్తారు, ఇంకో దగ్గర క్లాసులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెప్తారు. అంటే ఒక ఫ్యాకల్టీ దాదాపు 7 నుంచి 10 ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పే పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. సో దాన్ని మనము అంటే ఇప్పుడు ఆ ఫ్యాకల్టీని చూసి మనము ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేని పరిస్థితి అనేది ఇప్పుడైతే ఉంది. అండ్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అసలు వీళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఇది జాయిన్ అవ్వచ్చా లేదో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. డెఫినెట్లీ తక్కువ బ్యాచ్తో ఒక కాన్సెప్ట్తో వచ్చింది. ఎందుకంటే ఈ వచ్చినప్పుడు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 250-300 మంది స్టూడెంట్స్ని కూర్చోబెట్టే వాళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి బాగానే వసూలు చేశారు, తక్కువ వసూలు చేయరు, తక్కువేం ఫీజు ఏమి ఉండదు. ఇక్కడ చూసుకుంటే 1,75,000 ఉంది. సో విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. కానీ బ్యాచ్ సైజ్ అయితే 40 మెంబర్స్ కంటే పెంచరు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సిలబస్ అన్ని కూడా కవర్ చేస్తారా లేదా. సో ఫౌండేషన్ క్లాసెస్ అయితే 400 లెక్చర్స్ ప్లస్ 800+ అవర్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఫౌండేషన్ బుక్స్, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొవైడ్ చేయటం లేదు అనుకుంటాను. ఒకవేళ ప్రొవైడ్ చేస్తున్నారంటే చూసుకోండి. హ్యాండ్ నోట్స్ అంటే ఏంటి అంటే ఈ రోజు మన క్లాసులో ఏం జరుగుతుందనే హ్యాండ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ కరెక్ట్గా క్లాసులు కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది ఆ అసెస్మెంట్ కూడా మనకు తెలియాలి. ఖచ్చితంగా మైక్రో టాపిక్ లిస్ట్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడాను మైక్రో టాపిక్ లిస్ట్ అయితే ఇస్తా ఉన్నారు. ఓకే, అదొకటైతే ఇక్కడ లేదనుకుంటాను. అండ్ కరెంట్ అఫైర్స్ అంటారా, కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉన్నారు. బట్ సపరేట్ క్లాసులు వీళ్ళ కోసం క్లాసులు పెట్టి దాని మీద కూడా హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అంటే మన డైలీ వచ్చే న్యూస్ పేపర్ కానీ దాని నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి, ఎలా పిక్ చేసుకోవాలనేది నేర్పించాలి. ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూట్ ఇచ్చేయాలి. ఖచ్చితంగా ఇంకా కొంత వెనకబడిందేమో ఈ పాయింట్లో అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి వీడియో బ్యాకప్ ఇస్తున్నారు. ఓకే ఫైన్, దట్ ఈస్ ఆల్సో గుడ్. టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ క్లాసెస్. అండ్ ఆల్సో రివిజన్ క్లాసెస్ 100+ అవర్స్, మెయిన్స్ రివిజన్ ప్లస్ 1-to-1 ఇంటర్వ్యూ గైడెన్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంకా చూసుకుంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్లు 60, తర్వాత జిఎస్ మెయిన్స్ 25, ఎస్ఏ 5 టెస్ట్లు ఇలా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. స్టడీ మెటీరియల్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్, తర్వాత రివిజన్ క్లాస్ నోట్స్, మంత్లీ ఫోకస్, PDF మ్యాగజైన్, PDFs ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ బెంగళూరు అని 100% చెప్పలేకపోతా ఉన్నాను. అంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ అని. ఈ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అంటే మొత్తం ఇంకా మనం ఏమేమి పాయింట్స్ మిస్ అయ్యాయి మనం ఒకసారి గమనిస్తే ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు, అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి టీచింగ్ అయిపోయింది. టీచింగ్ ఇప్పుడు మనము ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఈ విషయంలో మీ స్టూడెంట్స్ ని చీట్ చేస్తున్నారని చెప్పాలి. ఏంటి అంటే అందరూ టీచింగే చెప్తున్నారు కానీ కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు. కానీ పేరు మాత్రం ఐఏఎస్ కోచింగ్, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని పెడతా ఉన్నారు. ఏంటి కోచింగ్ టీచింగ్ కి తేడా ఏంటి అనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ హైదరాబాద్ లో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇది వర్సెస్ ఇది కంపారిజన్. జనరల్గా ఏంటి అందరూ వెళ్ళి మనం కంపేర్ చేసుకునే పరిస్థితి. నేను కొంచెం ఆన్లైన్ లో కొంత మీకు ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. సో అదొకసారి మనం చూసుకోవాలి.
తర్వాత స్టడీ హాల్ యాక్సెస్ ఎంతవరకు ఇస్తున్నారో అసలు ఉందా, దీని గురించి కూడా మనకు ఆన్సర్ అనేది తెలియాల్సి ఉంది. అండ్ డౌట్ క్లియరెన్స్, ఇక్కడ ఏంటి అంటే డౌట్స్ క్లియరెన్స్ అని చెప్పేసి టాప్ ఫ్యాకల్టీ అంటారు, వస్తారు క్లాసులు చెప్పుకుంటూ గబుగా వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా కాకుండా మెంటార్స్ డౌట్స్ క్లియర్ చేస్తారు. బట్ స్టిల్ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక 15 మినిట్స్ అట్లీస్ట్, ఒక 20 మెంబర్స్, ఒక 20 మినిట్స్, ఎందుకంటే బ్యాచ్ అయితే కూడా 40 మెంబర్స్ దాకా ఉన్నాం, అట్లీస్ట్ 15-20 మినిట్స్ ప్రొవైడ్ చేసిన టైం అనేది ఫ్యాకల్టీయే డౌట్స్ అని క్లియర్ చేస్తున్నారా లేదా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతో పాటు పర్సనల్ మెంటారింగ్ ప్రాపర్గా జరుగుతుందా, పర్సనల్ మెంటారింగ్ ఎంతమందికి ఒక మెంటార్ ఉంటారు, తర్వాత వచ్చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తున్నారా, చేయించిన తర్వాత ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి చెప్తున్నారా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్యాకల్టీ అనేది కరెక్ట్గా చెప్తున్నారా లేదా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి మిస్ అవుతుంది, అదేంటి అంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం. సో ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఉంది, దానికి వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది యూపీఎస్సీలో. ఇప్పుడు ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి ఫ్యాకల్టీకి ఎక్కువ అవర్స్ ఇచ్చేసేసి, అంటే ఫ్యాకల్టీ అవైలబిలిటీ తక్కువ వెయిటేజ్ ఉన్నదానికి, ఎందుకంటే దాని కాస్ట్ కూడా ఫ్యాకల్టీ కూడా తక్కువకే వస్తారు. ఎందుకంటే టాప్ ఫ్యాకల్టీ కొన్నిసార్లు 20,000 గంటకు కూడా వసూలు చేసే పరిస్థితి ఉంటుంది బెస్ట్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు. అండ్ అందువల్ల ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఒకటి, సైన్స్ అంటే కూడా యూపీఎస్సీలో తక్కువే ఉంటుంది, గ్రూప్ 1లో చాలా వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకొని ఇక్కడ మనం జాయిన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ కాండి. డెఫినెట్లీ ఉన్న టాప్ 7 ఆర్ టాప్ 10 ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు అంటే డెఫినెట్లీ రావు సైఎస్ వస్తుంది, బట్ టాప్ 1 అయితే కాదు. టాప్ 1 ఏది అని అడగండి, నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను, ఎవ్రీడే దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అండ్ దాని గ్రౌండ్ రియాలిటీ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్లీ ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సో హైదరాబాద్లో అయితే నేను ఇది చేశాను, ఈ టాప్ కోచింగ్ సెంటర్స్ కంపారిజన్, దాని రివ్యూస్ అన్నీ కూడా అప్డేటెడ్ రివ్యూస్ 2024 డేటా ప్రకారమే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ డెఫినెట్లీ ఇదే రావుస్ నేను 4 ఇయర్స్ బ్యాక్ చాలా బాగుందని చెప్పాను, బట్ ఇప్పుడైతే చెప్పలేకపోతున్నాను. బట్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ నాట్ అనేది ఈ కొన్ని ఇన్పుట్స్ మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అబ్రప్ట్గా నేను ఒక వీడియో చేశాను, అది బాగుందనగానే వెళ్ళిపోయి జాయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, ముందు చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి, కంపారిజన్ చేసుకోండి అండ్ తిరగండి. ఎందుకంటే యూపీఎస్సీ పాత్లో, యూపీఎస్సీ జర్నీలో సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.